నిన్న ఈరోజు కొన్ని టీవీ ఛానల్లో కొన్ని దినపత్రికల్లో మా మీద లేని విషయాల్ని రాయటం చెప్పడం జరిగిందని, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడుతున్నామని, ఇంకో వేరే పార్టీలో చేరుతున్నానని కొన్ని కథనాలు రావడాన్ని వాటిని ఖండించుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మేము పార్టీ వీడుతున్నామని చెప్పడం విచారకరమైన విషయమే. మరి ఇటువంటి కథనాలు రాసి ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేయకూడదని మరి ఆ టీవీ ఛానల్స్ దినపత్రికలకి తెలియజేస్తున్నాం. ఇకపోతే జిల్లా అధ్యక్ష పదవి రాజీనామా అనే విషయం మా పార్టీ అంతర్గత విషయం. అది ఆ అంతర్గత విషయాన్ని మా మటుకు మేము ప్రకటించినంత వరకు అది మీరు ఊహాగానాలతో రాయటాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా ప్రజలకి మభ్యపరుస్తూ ప్రలోభ పెడుతూ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, లేకపోతే ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇటువంటి కథనాలు చూసి ప్రజలు నమ్మి మాకు తీవ్రమైన ఫోన్లతో ఒత్తిడి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా మేము జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతూ ఇటువంటి కథనాలని రాయొద్దని చెబుతూ, మరొకసారి జిల్లా అధ్యక్ష పదవి అనేది మా పార్టీ అంతర్గత విషయము. మా పార్టీ అంతర్గత విషయాల్లో మీరు ఊహించి రాయటానికి లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే మేమే పత్రికా సమావేశాన్ని పెట్టి ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది మీరు ఊహించుకుంటే ఎలాగవుతుందని మేము చెప్పాలి. ఏదన్నా కూడా తప్పులేదు, మీరు ఊహించుకోండి, కానీ వెనకాల ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మీరు రాస్తే మీరేదో మేము మీకు చెప్పినట్టు రాయటం, పార్టీ అధిష్టానం మమ్మల్ని అడగటం, పెద్దలందరూ మా దగ్గరికి వచ్చి అడగటం అనేది కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి కదా.